Gurubhyo Namaha. Today class is conic section. In conic section, third chapter, hyperbola. Class number 19. So today class is last but one class for the chapter hyperbola. Okay? Hyperbola lo manam 5 problems complete చేసుకున్నాం. Yesterday I told that 5 problems completed on hyperbola. Next today onwards continuing problems on hyperbola. So I am going to explaining 6th one onwards. అయితే ఈ 5 ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసిన తర్వాత 6th ప్రాబ్లం చెప్పుకునే ముందు ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సిమిలర్గా ఎలిప్స్లో చేసినట్టుగానే ఉంటాయి. అయితే ఎలిప్స్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే కనుక మనం ఇక్కడ హైపర్బోలాలో ఎక్కువ చేయవలసిన అవసరం లేదు. అయితే కనుక పార్ట్ బి ఉంటుంది హైపర్బోలాలో, అలాగే ఎలిప్స్లో కూడా పార్ట్ బి ఉంటుంది. ఈ పార్ట్ బి అంతా కూడా ఏంటంటే కనుక టాంజెంట్స్, నార్మల్స్, పారామెట్రిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ అసంప్టోట్స్, ఎసెంట్రిక్ యాంగిల్స్, డైరెక్టర్ సర్కిల్, వీటి మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అవి చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ వ్యూ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో డిప్లొమా హోల్డర్స్కి వన్ సిట్టింగ్, ఇంటర్మీడియట్ వాళ్ళకి, నెక్స్ట్ కొంచెం ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 2B పాస్ అవ్వాలని ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పార్ట్ ఏ వరకు కూడా సరిపోతుంది అనమాట. ఓకే, పార్ట్ బి కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. అవి కూడా మనకి సిలబస్లో ఉన్నవే, అవి ఇంటర్మీడియట్కి కొంచెం ఎక్కువ సిలబస్ ఉంటుంది, అది వాళ్ళు చేసుకోవాల్సిన ఉంటుంది. ఆ పార్ట్ అంతా కూడా తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, సో ఈరోజు హైపర్బోలాలో కొన్ని ప్రాబ్లమ్ చెప్పుకుని తర్వాత నెక్స్ట్ క్లాస్ కానిక్ సెక్షన్, అది కూడా 3 చాప్టర్స్ మీద అప్లికేషన్స్ ప్రాబ్లమ్స్ అంటే రైటింగ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయనేది మనం ఆ క్లాస్లో చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ క్లాస్ నెంబర్ 19. సో 28th క్లాస్ తోటి కానిక్ సెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో 6th ప్రాబ్లం ఏంటనేది నేను డిస్ప్లే చేసి చదువుతాను, మీరు కాపీ చేసుకోండి. ఓకే, రైట్ డౌన్. అండ్ ది ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా విత్ సెంటర్ 0, 0, y-axis as conjugate axis and it is of length 8 passing through the point 6, 4. So this is the problem number 6th. To find the equation of the hyperbola, what is the information is given? Passing through the point 6, 4 and length of the conjugate axis is 8 units. ఈ రెండు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి మనం హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం, చూడండి. ఓకే, నేను బోర్డు మీద చేస్తాను, చూసిన తర్వాత ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్లో మనం హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చాడు? సెంటర్. సెంటర్ ఈజ్ గివెన్. సెంటర్ గివెన్ సెంటర్ అంటే సెంటర్ మీకు C0, 0 ఇచ్చాడంటే కనుక దట్ ఈస్ ది ఫార్మ్ 1 ఆర్ ఫార్మ్ 2. మనం బై డిఫాల్ట్ ఫార్మ్ 1 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ హైపర్బోలా ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x² - y² - b² is equal to 1. This is the required hyperbola equation. Okay, to find a and b, ఏ వాల్యూ బి వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకు ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇంక మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కనుక సెంటర్ 0, 0 అన్నాడు. ఇంకేమన్నాడంటే కనుక ద లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ అంటే బి డాష్ ఇచ్చాడు మనకి. అంటే బి డాష్ ఈజ్ ఈక్వల్ టు 8 యూనిట్స్. ఓకే, 8 యూనిట్స్ అంటే దట్ మీన్స్ length of the conjugate axis is 2b is equal to 8 units. This implies b is equal to 4 units. అంటే మన అన్నోన్ వాల్యూస్ ఏ బి, అందులో బి వాల్యూ వచ్చేసింది. ఎన్ని యూనిట్స్? 4 యూనిట్స్. నెక్స్ట్ ఫైండ్ ది ఏ వాల్యూ. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం ఏ వాల్యూ? మరి ఎసెంట్రిసిటీ లేదు. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడంటే కనుక లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సిస్ ఇచ్చాడు అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ 6, 4 అన్నాడు. అంటే ఈ హైపర్బోలా దేని గుండా పాస్ అవుతుంది? 6, 4 పాయింట్ గుండా పాస్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక సో ద రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్ ఈజ్ x² / a² - y² / b² is equal to 1. This is equation number 1. This is the required hyperbola equation. This required hyperbola conjugate axis is 8 units. That means 2b is equal to 8, b is equal to 4 units. Next, the required hyperbola 1 passing through the point 6, 4. That means 1 implies ఈ పైన ఇలా 6, 4 అని రాసామంటే కనుక దాని అర్థం దిస్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ ది పాయింట్ 6, 4. That means put x is equal to 6 and y is equal to 4. Substituting in this equation అంటే 6² / a². What is a? a is equal to a² minus b for 4. 4² / b² 4² is equal to 1. That equal to 36 / a² minus 1 is equal to 1. 36 / a² is equal to minus 1 equal to 2. Therefore 36 / a² is equal to 2.
Okay, 2a square is equal to 36, a square is equal to 18, b square is equal to 4 square, and that means 16. అంటే మనకి a square value, b square value వచ్చేసింది. So the required hyperbola equation is 1 implies x square by a square means 4 square, a square means 18 minus y square by 4 square, that means 16 is equal to 0. అంటే ఇది రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్ మాట. ఎక్స్ స్క్వేర్ బై 18 మైనస్ వై స్క్వేర్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి హైపర్బోలా ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై 18 మైనస్ వై స్క్వేర్ బై 16 ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా మనం ఏ స్క్వేర్ వాల్యూ, బి స్క్వేర్ వాల్యూ అంటే ఏ వాల్యూ, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి సంబంధించి అంటే 2 అన్నోన్ వాల్యూస్ ఉంటాయి. ఈ 2 అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 2 కండిషన్స్ ఇస్తాడు ఇప్పుడు కూడా. ఒకటేంటి? లెంత్ ఆఫ్ ది కాంజుగేట్ యాక్సెస్, బి డాష్ మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు అంటే 8 యూనిట్స్ అని. అంటే 2b ఈజ్ ఈక్వల్ టు 4, b ఈజ్ ఈక్వల్ టు 4, 8/2 అంటే 4, b తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకొక అన్నోన్ వాల్యూ ఉంది ఏ, అది ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఏమి ఇచ్చాడంటే కనుక పాసింగ్ త్రూ ది పాయింట్ 6,4 అన్నాడు. అంటే రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది 6,4 పాయింట్ గుండా పాస్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో 6, వై ప్లేస్లో 4, మనకి బి ఉంది వాల్యూ ఇక్కడ, బి ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఏ స్క్వేర్ వాల్యూ 18 అని వచ్చేసింది. మనకు కావాల్సింది 8 స్క్వేరే. ఏ అంటే √18, ఏతో పని లేదు, మనకి ఏ స్క్వేర్ కావాలి. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 4 స్క్వేర్ అనమాట. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే విచ్ ఈస్ ది రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్ అకార్డింగ్ టు ది గివెన్ కండిషన్. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లం నెంబర్ 6 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 7. ఆ 7th ప్రాబ్లం నేను చదువుతాను, డిస్ప్లే చేస్తాను, తర్వాత నేను చదువుతాను, మీరు కాపీ చేసుకుందరు. ఓకే, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా whose vertices are plus or minus 2, 0 and foci plus or minus 3, 0. This is the problem number 7. 7 ఏం చెప్తుంది? 7 says that the required hyperbola equation having vertices and foci. మనకి ఏమి ఇచ్చాడంటే కనుక foci ఇచ్చాడు, vertices ఇచ్చాడు. హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. హైపర్బోలా స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోవాలి కదా. చెప్పాను కదా, ఇక్కడ 2 అన్నోన్ వాల్యూస్ ఏ, బి, అవి ఫైండ్ అవుట్ చేయడం 2 కండిషన్స్ ఇస్తాడు. ఆ 2 కండిషన్స్ ఏంటి? ద రిక్వైర్డ్ హైపర్బోలా హ్యావింగ్ వెర్టిసెస్ అని ఇచ్చాడు, ద రిక్వైర్డ్ హైపర్బోలా హ్యావింగ్ ఫోకై ఇచ్చాడు. ఆ రెండింటి నుంచి మనం దీన్ని రిక్వైర్డ్ హైపర్బోలా ఓకే, 7th ప్రాబ్లంలో కూడా మనకి హైపర్బోలా ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అన్నీ కూడా ఎక్కువ మ్యాక్సిమం పార్ట్ ఏలో అన్నీ కూడా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా అని ఉంటుంది. కండిషన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి అన్నమాట, డేటా అంతా చేంజ్ అవుతుంటుంది. అంటే స్ట్రక్చర్ అంతా కూడా ఫుల్ ఐడియా ఉంటే కనుక మీకు మన ప్రాబ్లమ్ని ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇన్ దిస్ ప్రాబ్లమ్ వాట్ ఈస్ ది గివెన్ డేటా? ఓకే, ద రిక్వైర్డ్ పరాబోలా హ్యావింగ్ ది వెర్టిసెస్ అండ్ ఫోకై. వాడు వెర్టిసెస్ ప్లస్ ఆర్ మైనస్ 2, 0 అని ఇచ్చాడు. దట్ మీన్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 0, ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు -2, 0. ఫోకై ప్లస్ ఆర్ మైనస్ 3, 0 అని ఇచ్చాడు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 3, 0, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు -3, 0. ఇప్పుడు మనం ఏ వాల్యూ, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ది రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్. ఓకే, నాకు ఇందులో ఏ వాల్యూ, బి వాల్యూ కావాలి. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఏ డాష్, వీటి మధ్య డిస్టెన్స్ ఏమవుతుందంటే కనుక లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఆర్ 2a యూనిట్స్. ఓకే, సో వీ నో దట్ ద లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్. మనకి వెర్టిసెస్ ఉన్నాయి కాబట్టి ఈ వెర్టిసెస్ మధ్య డిస్టెన్స్ కడదాం. దట్ డిస్టెన్స్ ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2a యూనిట్స్. 2a ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, వీ గెట్ ది ఏ వాల్యూ, ఒక వాల్యూ తెలిసిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ కావాలి మనకి. బి వాల్యూ కావాలంటే కనుక మనకి ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై, ఎస్కి ఎస్ డాష్కి మధ్య డిస్టెన్స్ కడితే కనుక డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2a యూనిట్స్. మనం హైపర్బోలా స్ట్రక్చర్ చెప్పుకున్నప్పుడు 18 పాయింట్స్ చెప్పుకున్నాం, అందులో 2 పాయింట్స్ కూడా ఉంటాయన్నమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ ఈజ్ 2a యూనిట్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈజ్ 2ae యూనిట్స్. ఆ 2aని ఈ డిస్టెన్స్కి ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే కనుక సమ్ వాల్యూ వస్తుంది. అందులో మీకు ఏ తెలుసు, దాని నుంచి ఈ వస్తుంది అన్నమాట. ఈ వాల్యూ తెలిసిపోయింది, ఏ వాల్యూ తెలిసిపోయింది. ఇంకా బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1. అందులో ఈ వాల్యూ, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తే కనుక గెట్ ది బి వాల్యూ. సో
బి వాల్యూ తెలిసిపోయింది, ఏ వాల్యూ తెలిసిపోయింది. ఆ ఏ వాల్యూ బి వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా నేను బోర్డు మీద చేశాను, ఒకసారి మీరు అర్థమైన తర్వాత కాపీ చేసుకుందరు. కానీ ఏంటి, వాట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ వెర్టిసెస్ 2a యూనిట్స్, దట్ 2a ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ ఏ డాష్. అంటే 2,0కి -2,0కి డిస్టెన్స్ కడితే కనుక 4 యూనిట్స్ వస్తుంది. అంటే ఈ రెండు పాయింట్ల మధ్యన డిస్టెన్స్ మాట. ఓకే, సో we know that a dash is equal to 2a is equal to distance between vertices. That means 2a is equal to 4. This implies a is equal to 2. 4/2 means 2. Next, vertices మధ్య డిస్టెన్స్ 2aకి ఈక్వల్ అయింది. మళ్ళీ ఫోకైకి మధ్య డిస్టెన్స్ 2a యూనిట్స్, మనం అది కూడా చెప్పుకున్నాం. we know that the distance between foci is 2ae యూనిట్స్. సో 2ae is equal to ఈ 3,0కి -3,0కి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే కనుక 6 యూనిట్స్ మాట. సో 2ae is equal to 6. దిస్ ఇంప్లైస్ 2. ఏ అంటే 2 అని తెలిసింది మనకి, ఈ తెలియదు, అన్నోన్ వాల్యూ. 2 × 2 × e ఈజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ e ఈజ్ ఈక్వల్ టు 6/4, దట్ ఈక్వల్ టు 3/2. అంటే ఎసెంట్రిసిటీ తెలిసిందన్నమాట. అంటే e ఈజ్ ఈక్వల్ టు 3/2 అండి. అయితే మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిజల్ట్ ఒకటి ఉంది హైపర్బోలాలో. అదేంటి, ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ ఇన్ ఫార్ములా b² ఈజ్ ఈక్వల్ టు a² × e² - 1. a² వాల్యూ ఏమో 2², b² వాల్యూ ఏమో ఏ అంటే ఇక్కడ మనం ఏ ప్లేస్లో 2 రాయండి 2², ఈ ప్లేస్లో 3/2 రాయండి 9/4 - 1. సింప్లిఫై చేస్తే b² ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో b² ఈజ్ ఈక్వల్ టు 5. సో a² వాల్యూ తెలిసిపోయింది, b² వాల్యూ తెలిసిపోయింది. ఏ అంటే 2 కాబట్టి a² అంటే 4, b² అంటే డైరెక్ట్గా 5 అని వచ్చింది. 1లో సబ్స్టిట్యూట్ చేయండి. 1 implies x²/2² - y²/5 is equal to 1. That means x²/4 - y²/5 is equal to 1. దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే కనుక 5x² - 4y²/4 × 5 20. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5x² - 4y² is equal to 20, which is the required హైపర్బోలా ఈక్వేషన్ అకార్డింగ్ టు ది గివెన్ కండిషన్. అది ఏం ఇస్తున్నాడు, ఏ కండిషన్స్ ఇస్తున్నాడు, ఏం డేటా ఇస్తున్నాడు జాగ్రత్తగా చూసుకుంటే దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న బిట్లే, కానీ ఇవి మనం ఆ టైంకి ఆలోచించగలాలి. డిస్టెన్స్ బిట్వీన్ ది వెర్టిసెస్ 2a అని, డిస్టెన్స్ బిట్వీన్ ది ఫోకై 2a అని, డిస్టెన్స్ బిట్వీన్ ది ప్రొజెక్షన్స్ 2 × a/e అని, ఇవన్నీ కూడా మనకు గుర్తున్నాయనుకున్న స్పాట్లో చక్కగా చేసుకుని వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 7 ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 8. వాట్ ఈస్ ది ప్రాబ్లం నెంబర్ 8? ఆ 8th ప్రాబ్లమ్ డిస్ప్లే చేస్తాను, నేను కూడా చదువుతాను, దాంతోపాటు మీరు కాపీ చేసుకుందరు కానీ. ఓకే, వాట్ ఈస్ ది 8th ప్రాబ్లం? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా హూస్ ఫోకై ఆర్ 4,2, 8,2 అండ్ ఎసెంట్రిసిటీ ఈజ్ 2. సో ప్రాబ్లం నెంబర్ 8 ఏం చెప్తుంది మనకి? ఎసెంట్రిసిటీ ఇచ్చాడు, ఫోకై ఇచ్చాడు. ఫోకై ఎలా ఇచ్చాడో చూడండి, 4,2, 8,2. మీరు యొక్క ఫోకైని అబ్జర్వ్ చేస్తే కనుక y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్లో చెప్పాను, మీకు పెరాబోలా చెప్పినప్పుడు చెప్పాను, మీకు ఫోకై కానీ వెర్టిసెస్ కానీ ప్రొజెక్షన్స్ కానీ x కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉంటే ద రిక్వైర్డ్ కానిక్ సెక్షన్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. కానిక్ అంటే ఇక్కడ పెరాబోలా అవ్వచ్చు, ఎలిప్స్ అవ్వచ్చు, హైపర్బోలా అవ్వచ్చు. x కోఆర్డినేట్స్ కనుక ఈక్వల్గా ఉంటే మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటివి? వెర్టిసెస్ కానీ ప్రొజెక్షన్స్ కానీ ఫోకై కానీ. అందులో x కోఆర్డినేట్స్ని అబ్జర్వ్ చేయండి. x కోఆర్డినేట్స్ కనుక ఈక్వల్గా ఉంటే ఆ కానిక్ ప్లేస్లో మీరు పెరాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఏదైనా అవ్వచ్చు. దట్ కానిక్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు y యాక్సిస్. సపోజ్ y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు ద కానిక్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అందుమాట చెప్పు. ఇప్పుడు చూడండి పాయింట్స్లో మనకి ఏమి ఇచ్చాడు? ఫోకై 4,2, 8,2. అంటే దట్ మీన్స్ ఆ యొక్క ఫోకైలో ఉన్నటువంటి y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే వెంటనే మనం ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే కనుక ద రిక్వైర్డ్ హైపర్బోలా యాక్సెస్ మీన్స్ ట్రాన్స్వర్స్ యాక్సెస్. ద రిక్వైర్డ్ పెరాబోలా యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. అది x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటి ట్రాన్స్వర్స్ యాక్సెస్ x యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నటువంటిది థర్డ్ ఫామ్ అన్నమాట. అంటే x - h² - a² - y - k² b² ఈజ్ ఈక్వల్ టు 1. అందులో మీరు h ఫైండ్ అవుట్ చేయాలి, k ఫైండ్ అవుట్ చేయాలి, a ఫైండ్ అవుట్ చేయాలి, b ఫైండ్ అవుట్ చేయాలి. అవన్నీ 4 ఫైండ్ అవుట్ చేస్తే కనుక ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే. ఓకే, నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, 8th ప్రాబ్లంలో రిక్వైర్డ్ పెరాబోలాకి ఫోకై ఇచ్చాడు 4,2, 8,2. నేను డయాగ్రామ్ కరెక్ట్గా డ్రా చేసాను చూడండి. దిస్ ఈజ్ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టమ్. ఈ 4,2 పాయింట్ ఇక్కడ ఉంటుంది. అంటే x యాక్సిస్కి 2 యూనిట్స్, y యాక్సిస్కి 4 యూనిట్స్, x యాక్సిస్కి 4 యూనిట్స్, y యాక్సిస్కి 2 యూనిట్స్ అన్నమాట. అలాగే 8,2 అంటే చూడండి y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ద రిక్వైర్డ్ హైపర్బోలా యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్. డయాగ్రామ్ కూడా కరెక్ట్గా మనం డ్రా చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ ఉండదు. ఇంకా
ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం ఏ ఫామ్ అండి, థర్డ్ ఫామ్. ఇది ఎలా చెప్పగలిగిన థర్డ్ ఫామ్ అని? ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఆ థర్డ్ ఫామ్. ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్, ఫోర్త్ ఫామ్. ఓకే, ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ ఎక్స్ యాక్సిస్, ఫామ్ 1. ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ కోయిన్సైడ్ విత్ వై యాక్సిస్, ఫామ్ 2. అలా ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఎక్స్ యాక్సిస్తో కోయిన్సైడ్ అయితే ఫామ్ 1, వై యాక్సిస్తో కోయిన్సైడ్ అయితే ఫామ్ 2, ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంటే కనుక ఫామ్ 3, వై యాక్సిస్కి ప్యారల్గా ఉంటే కనుక ఫామ్ 4. ఇలా 4 ఫామ్స్కి డివైడ్ చేసుకున్నాం. సో మనకు తెలిసిపోయింది మనం ఫైండ్ అవుట్ చేయవలసినటువంటి హైపర్బోలిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో. x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. 1 is the required hyperbolic equation with the center h comma k and having the foci s s dash. s ఏమో 8,2, s dash ఏమో 4,2. ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే కనుక hk ఫైండ్ అవుట్ చేయాలి. hk అంటే కనుక దిస్ ఇస్ సెంటర్. సెంటర్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ s అండ్ s dash. ఏ డాష్ మిడ్ పాయింట్ ఏమో సెంటరే. వెటిసెస్కి సెంటర్ అంటే వెటిసెస్కి సెంటర్ ఏమవుతుందంటే కనుక వెటిసెస్కి మిడ్ పాయింట్ ఏమవుతుందంటే కనుక సెంటర్. అలాగే ఫోకైకి మిడ్ పాయింట్ కూడా సెంటర్ అవుతుంది. సో వీ నో దట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎస్ అండ్ ఎస్ డాష్ ఈజ్ సెంటర్. సో అప్పుడు ఈ 2 పాయింట్లకి మనం మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేస్తే సెంటర్ వచ్చేసింది. అంటే ఎట్ ఏ టైం మనకి హెచ్కామాకే వచ్చేసింది అనమాట. అంటే ఈ వాల్యూ మీకు తెలియాలి. ప్రొజెక్షన్స్కి మిడ్ పాయింట్ సెంటర్, వెటిసెస్కి మిడ్ పాయింట్ సెంటర్, అలాగే ఫోకైకి మిడ్ పాయింట్ సెంటర్. ఓకే, దీనికి మిడ్ పాయింట్ సి, దీనికి మిడ్ పాయింట్ సి. అలాగే ఇక్కడ ప్రొజెక్షన్స్ ఉన్నాయనుకోండి, దానికి కూడా మిడ్ పాయింట్ కూడా ఏమవుతుంది, సెంటర్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ కనుక మనకు తెలిసిందనుకోండి, రేపు పొద్దున్న ఫోకై ఇచ్చాడు, ప్రొజెక్షన్స్ ఇస్తాడు, లేదా ఒకసారి వెటిసెస్ ఇస్తాడు, ఎలా ఇచ్చినా సరే మన సెంటర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసి సెంటర్ వచ్చేసిందండి. అంటే హెచ్ కామా కే వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఎలా ఫైండ్ అవుట్ చేసాం? ఎస్కి ఎస్ డాష్కి మిడ్ పాయింట్ కట్టాను, అది అయిపోయింది. 2 వాల్యూస్ వచ్చేసినాయి. ఇంకెన్ని వాల్యూస్ రావాలి? 2 వాల్యూస్ రావాలి. దట్ వాల్యూస్ ఆర్ ఏ అండ్ బి. లేదా ఏ స్క్వేర్ కానీ బీ స్క్వేర్ కానీ ఫైండ్ అవుట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే కనుక ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై 2AE, ఆ డిస్టెన్స్కి ఈక్వల్ చేస్తాం. దాని నుంచి ఏఈ వాల్యూ వస్తుంది. వచ్చిన తర్వాత మిగతా మరి బి వాల్యూ, ఏ వాల్యూ, దాని నుంచి వాల్యూస్ ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. బోర్డు మీద సగం రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీరు చూసుకుని కాపీ చేసుకుని తర్వాత అర్థమైతే కనుక కాపీ చేసుకోండి. మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత కూడా బోర్డు మీద చేశాను అనమాట. ద రిక్వైర్డ్ హైపర్బోలా ఈక్వేషన్ ఈజ్ 1. ఇదే ఎందుకు 1 తీసుకున్నాను కూడా చెప్పాను మీకు. వై కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ట్రాన్స్వర్స్ యాక్సిస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఫామ్ 3 తీసుకోవాలి. ఏ ఫామ్ తెలిసిపోయింది మనకి. అయితే అందులో ఉన్నట్టు అన్నోన్ వాల్యూస్ హెచ్, కే, ఏ, బీలు ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 1. ఓకే, వీ నో దట్ ఎస్ డాష్, దట్ మీన్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ midpoint of the SS dash is center. So SS dash midpoint is equal to center CH comma K. Therefore center CH comma K is equal to ఈ 2 పాయింట్స్కి మిడ్ పాయింట్ మాట 4 + 8/2, 2 + 2/2, దట్ ఈక్వల్ టు 6,2. అంటే సెంటర్ ఎంత వచ్చింది? CH comma K is equal to 6,2. సో H is equal to 6 units, K is equal to 2 units. H comma K తెలిసిపోయింది. అంటే 1లో మనం H వాల్యూ, K వాల్యూ తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి? ఏబీలు ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక చూడండి, వీ నో దట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈజ్ 2A units. కాబట్టి 2AE ఈజ్ ఈక్వల్ టు ఈ పాయింట్కి మధ్య డిస్టెన్స్ 8 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు √4 స్క్వేర్, దట్ ఈక్వల్ టు 4. 2A ఈజ్ ఈక్వల్ టు 4, A ఈజ్ ఈక్వల్ టు 2. నాకు ఇప్పుడు ఏం కావాలంటే కనుక ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి. 2 ఇన్ఫర్మేషన్లు ఇస్తానని చెప్పాను. ఈ అన్నోన్ వాల్యూస్ 2 ఫైండ్ అవుట్ చేయడానికి 2 కండిషన్స్ ఇస్తాడు. ఫస్ట్ కండిషన్ వాడేశాను, ఏంటి? సెంటర్కి ఎస్ఎస్ డాష్ మిడ్ పాయింట్ సెంటర్, అది ఆడి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే హెచ్ కామా కే ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్తో ఎటువంటి పని లేదు. అది ఆ యొక్క హైపర్బోలా యొక్క స్ట్రక్చర్ నుంచి మనం డెరైవ్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ఇది ఇన్ఫర్మేషన్ కాదు, ఇది హైపోథసిస్లో కాదు, అది జనరల్ అన్నమాట. సో మనకు ఫస్ట్ కండిషన్ ఏంటి? వీ నో దట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకైల మధ్య డిస్టెన్స్ 2AE అని తెలుసు మనకి. దాని డిస్టెన్స్కి ఈక్వల్ చేస్తే AE ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. అయితే ఇంకొక సెకండ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అదేంటిది? గివెన్ ఎసెంట్రిసిటీ. వాట్ ఈస్ గివెన్ ఎసెంట్రిసిటీ? E ఈజ్ ఈక్వల్ టు 2. మనకి ఇక్కడ AE ఈజ్ ఈక్వల్ టు 2 అని వచ్చింది. దేర్ఫోర్ AE ఈజ్ ఈక్వల్ టు 2. సో
a into e అంటే 2 is equal to 2, 2 cancel, a is equal to 1, a square is equal to 1. a square value తెలిసిపోయింది, but I want b square value. b square value ఎలా వస్తుంది? We know that one of the very most important relation between a and b, that means b square is equal to a square into e square minus 1. So b square is equal to a square means 1, e square means 4 minus 1. So b square is equal to 3. So a square is equal to 1, b square is equal to 3. రెండు వాల్యూస్ తెలిసిపోయినాయి. 1 implies x minus h is equal to 6 whole square by a square means 1 square, a square is equal to 1 square means 1, minus y minus 2 whole square by b square is equal to 3, that equal to 1. So which is the required hyperbola equation. అయితే దీన్ని మ్యాక్సిమం సింప్లిఫై చేయాలనుకోండి, బై ఎక్స్పాన్షన్ ఆఫ్ a minus b whole square మైనస్ a minus b whole square by 3 is equal to 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే కనుక we get the equation in terms of x square y square x y constant. అలా కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అంటే స్టాండర్డ్ ఫార్మేట్లో కాకుండా మనం కానిక్కి స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది? ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. ఆ ఫామ్లో కూడా రాయొచ్చు. ఓకే, అది నేను ఇక్కడ రాస్తాను చూడండి. సో దీన్ని మీరు సింప్లిఫికేషన్ చేసినా పర్లేదు, అలా వదిలేసినా పర్లేదు, కానీ చేద్దాం. 3 into x minus 6 whole square minus 1 into y minus 2 whole square is equal to 3. సో a minus b whole square ప్రకారం a minus b whole ఎక్స్పాండ్ చేసి దీన్ని 3 పెట్టి మల్టిప్లై చేయండి. 3x square minus y square minus 36x plus 4y plus 101 is equal to 0, which is the required hyperbolic equation. వాడు ఏవైతే కండిషన్స్ ఇచ్చాడో ఆ కండిషన్స్ ప్రకారం మనం హైపర్బోలిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. అయితే కనుక ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ అనమాట, ఇది స్టాండర్డ్ ఫామ్, రెండు ఒకటే. కాకపోతే ఒక ఫార్మేట్లో రాసుకున్నాం, ఇదేమో దీన్ని అంతటిని కూడా సింప్లిఫై చేస్తే కనుక కానిక్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఆ ఫామ్లో రాసుకున్నామన్నమాట. ఒకవేళ షో దట్ అంటే కనుక మనం ఇది కంప్లీట్గా చేయాలి. ఓకే, సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఎలా డీల్ చేయాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి చక్కగా ప్రాబ్లం అంతా చదివి అందులో వాడు ఏం అడిగాడు, మనం ఏం చేయాలి, అది ఇంపార్టెంట్ అనమాట. డేటా అనేది క్లియర్గా చదవాలి. అందులో మనకి ఫోకై ఇచ్చాడు 4,2 8,2. వెంటనే ఫోకైని అబ్జర్వ్ చేస్తే కనుక మనకి y కోఆర్డినేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు ఆ ఫామ్ ఏంటి ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. అంటే మనం ఇండైరెక్ట్గా మనకి హింట్ ఇచ్చాడనమాట, y కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, ఎస్ యువర్ రిక్వైర్డ్ హైపర్బోలా యాక్స్ ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ ప్యారలల్ టు x యాక్సిస్ అని. వెంటనే ఫామ్ 3 ఏంటో తెలిసిపోయింది. ఇందులో h k a bలు ఫైండ్ అవుట్ చేయాలి. అవి ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 కండిషన్స్ ఇచ్చాడు. h, k ఫైండ్ అవుట్ చేయడానికి ఎటువంటి కండిషన్ లేదు. అయితే ఆ ఫోకైకి మిడ్ పాయింట్ సెంటర్ అవుతుంది అనమాట. అందుకని ఫోకై 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి 2 పాయింట్లకి మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేశాను. h వచ్చింది 6, k వచ్చింది 2 యూనిట్స్, h, k తెలిసిపోయింది. నెక్స్ట్ వీటి మధ్యన డిస్టెన్స్ ఇచ్చాడు. ఫోకై మధ్యన డిస్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఫోకై మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందో మనకు తెలుసు. ప్రాపర్టీస్ మనం 18 పాయింట్స్ రాసుకున్నాం. అందులో వన్ ఆఫ్ ది పాయింట్ ఏంటంటే కనుక ద డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఈజ్ 2a యూనిట్స్. అది దీనికి డిస్టెన్స్ కడితే 4 యూనిట్స్ వచ్చింది. 2a ఈజ్ ఈక్వల్ టు 4కి ఈక్వల్ చేస్తే దాని నుంచి a ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. మళ్ళీ మనకి అందులో ఇన్ఫర్మేషన్ నెంబర్ 2 ఏంటి? ఎసెంట్రిసిటీ ఈజ్ 2. అందులో 2 రాస్తే కనుక సబ్స్టిట్యూట్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసింది. అంటే a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేషన్ ఉంది కదా మన దగ్గర, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ e స్క్వేర్ మైనస్ 1. అందులో సబ్స్టిట్యూట్ చేస్తే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే a స్క్వేర్ రెడీ, b స్క్వేర్ రెడీ, h రెడీ, k రెడీ. Of that 4 values substituting in 1 implies this one. By simplification you get this equation, which is the required hyperbola equation. Okay, so in this class problem number 8 is completed. Next I am going to problem number 9. ఫస్ట్ నేను డిస్ప్లే చేస్తాను, ఆ డిస్ప్లేలో ఉన్నది నేను చదువుతాను, ఒకసారి మీరు కాపీ చేసుకోండి. ఓకే, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా గివెన్ లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ 6 units whose vertex bisect the distance between center and focus. ఓకే, 9th ప్రాబ్లం సొల్యూషన్. 9th ప్రాబ్లంలో మాకు ఇచ్చిన డేటా ఏంటి? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది హైపర్బోలా. ఓకే, దట్ మీన్స్ ఇది హైపర్బోలా ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ ఈజ్ 6 units అన్నాడు. ట్రాన్స్వర్స్ యాక్సెస్ అంటే ఇది ఏ డాష్ మధ్య డిస్టెన్స్ ఎంత ఇచ్చాడంటే కనుక 6 units అని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? సిఏకి సిఏ డాష్కి మధ్య డిస్టెన్స్ 3 units.
అది మనం డయాగ్రామ్ నుంచి మనం నేర్చుకున్నది ఒకటే, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ద వెర్టెక్స్ బైసెక్ట్స్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్. అంటే ఈ వెర్టెక్స్ ఏం చేస్తుందంటే కనుక ఈ సిఎస్ డిస్టెన్స్ని ఈక్వల్గా కట్ చేస్తుంది అన్నమాట. ఆ హైపోథిసిస్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఫస్ట్ ఏంటి, లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సెస్ 2a is equal to 6 units. Therefore, a is equal to 3 units. A వచ్చేసింది మనకి. What is the required hyperbolic equation? X square by a square minus y square by b square is equal to 1. This is equation number 1. అంటే బై డిఫాల్ట్ మన ఫామ్ 1నే తీసుకోవాలన్నమాట. సెంటర్ 0 0 ఉన్నది. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇందులో ఏ వాల్యూ వచ్చేసింది ఆల్రెడీ, ఏ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ టు ఫైండ్ ది బి వాల్యూ. ఆ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వాట్ ఈస్ ది కండిషన్? ద కండిషన్ ఈజ్ ద వెర్టెక్స్ డివైడ్స్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ సెంటర్. అంటే ఈ యొక్క ఫోకస్ని సెంటర్ని ఈ వెర్టెక్స్ అనేది ఈక్వల్గా కట్ చేస్తుంది. ఈక్వల్గా కట్ చేస్తే కనుక సిఏ డిస్టెన్స్ ఎంత అవుతుంది? సిఏ. సో ఫ్రమ్ ది డయాగ్రామ్ సిఏ ఈజ్ ఈక్వల్ టు, సిఏ అన్న స్మాల్ ఏ అన్న ఒకటే, సిఏ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ది వాల్యూ? 3. ఆల్రెడీ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 2a ఈజ్ ఈక్వల్ 6, a ఈజ్ ఈక్వల్ 3 అని. మరి వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ సిఎస్? సిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? సిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. మనకు తెలుసు కదా, మనం ప్రూఫ్ చేసేటప్పుడు స్టాండర్డ్ ఈక్వేషన్ ప్రూఫ్ చేసేటప్పుడు సిఎస్ వాల్యూ ఏ అని ప్రూవ్ చేసాం, సిజెడ్ వాల్యూ ఏ బై అని ప్రూవ్ చేసాం. సో సి నుంచి ఎస్కి డిస్టెన్స్ ఎంత అవుతుందంటే కనుక ఏఈ మాట. ఓకే, మరి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే కనుక చూడండి, మరి వెర్టెక్స్ అనేది సెంటర్ని ఫోకస్ని మిడ్ పాయింట్ కింద ఉందన్నమాట. బైసెక్ట్ చేస్తుందంటే వెర్టెక్స్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ సి అండ్ ఎస్. సెంటర్కి ఎస్కి ఆ యొక్క వెర్టెక్స్ అనేది మిడ్ పాయింట్ కింద ఉంది. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంత అవుతుంది. అంటే సిఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ అని తెలుసు, అలాగే ఏఎస్ ఈజ్ ఈక్వల్ టు కూడా 3 యూనిట్సే. అప్పుడు టోటల్గా సిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ యూనిట్స్? 6 యూనిట్స్. ఇది 3, ఇది 3. అంటే ఇది పాయింట్ ఎంత అవుతుందంటే కనుక ఇది 6,0 అవుతుంది అన్నమాట. కానీ యాక్చువల్ ఒరిజినల్గా ఫామ్ 1కి ఫోకస్ ఏంటి? ఏఈ, 0. అంటే ఈ 6ని ఎంతకి ఈక్వల్ చేయొచ్చు? ఏఈకి ఈక్వల్ చేయొచ్చు. సో ఏఈ ఈజ్ ఈక్వల్ టు 6. ఆల్రెడీ మనకి ఏ తెలుసు, 3 ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఈ ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఏ తెలిసిపోయింది 3 అని, ఈ తెలిసిపోయింది 2 అని. మనం బీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దట్ వన్ ఆఫ్ ది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ 9, e square 4 minus 1 that equal to 9 into 3 that equal to 27. B square is equal to 27, a square is equal to 9. 1 implies x square by 9 minus y square by 27 is equal to 0. Therefore, what is the answer? 3x square minus y square is equal to 27, which is the required hyperbolic equation. చూడండి బిట్ లాజిక్ చక్కగా అడిగాడు. ఫస్ట్ ది లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఇచ్చాడు, దాని నుంచి ఏ వాల్యూ వచ్చేసింది. ఇంకా బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఎసెంట్రిసిటీ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయవలసి వచ్చింది. సో ఎసెంట్రిసిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి, బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి వచ్చినటువంటి సెకండ్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ద వెర్టెక్స్ బైసెక్ట్స్ ది లైన్ సెగ్మెంట్ సిఎస్. అంటే సిఎస్ అనే లైన్ సెగ్మెంట్ని వెర్టెక్స్ అనేది బైసెక్ట్ చేస్తుందన్నమాట. అంటే వెర్టెక్స్ ఈజ్ ది మిడ్ పాయింట్ ఆఫ్ సెంటర్ అండ్ ఫోకస్. అంటే ఈ డిస్టెన్స్ని బైసెక్ట్ చేస్తుందని మన ప్రాబ్లం చెప్పారు. ప్రాబ్లం ఒకసారి క్లియర్గా చదవండి, చదివితే కానీ అందులో సెకండ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఎప్పుడైతే పాయింట్ చెప్పాడో సిఏ 3 యూనిట్స్ ఉంటుంది, ఏఎస్ కూడా 3 యూనిట్స్ ఉంటుంది, బైసెక్ట్ చేస్తుంది కాబట్టి టోటల్గా మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 యూనిట్స్ అవుతుంది అన్నమాట. అప్పుడు ఫోకస్ ఎంత అవుతుందంటే 6,0 అవుతుందని తెలుస్తుంది. కానీ యాక్చువల్గా ఫోకస్కి ఫామ్ 1లో స్టాండర్డ్ ఫామ్ ఏంటి? స్టాండర్డ్ ఈక్వేషన్ ఏఈ, 0. ఆ ఏఈని 6కి ఈక్వల్ చేస్తే దాని నుంచి ఎసెంట్రిసిటీ వచ్చేసింది, ఈ వచ్చింది, ఏ వచ్చింది, ఆటోమేటిక్గా బీ స్క్వేర్ వచ్చేసింది. ఆ వాల్యూస్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 3x square minus y square is equal to 27, which is the required hyperbola equation according to the given condition. So in this class, problem number 9 is over. Next I am going to explaining problem number 10. ప్రాబ్లం నెంబర్ 10 నేను డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసిన తర్వాత నేను చదువుతాను, చూసి మీరు అప్పుడు కాపీ చేసుకుని రాసుకుందరు కానీ. ఓకే, వాట్ ఈస్ ది ప్రాబ్లం నెంబర్ 10? రైట్ డౌన్. ఇఫ్ ది లైన్స్ 3x minus 4y minus 12 is equal to 0, 3x plus 4y minus 12 is equal to 0 meets on a hyperbola s is equal to 0,
Then find the eccentricity of the hyperbola s is equal to 0. ఈ ప్రాబ్లం నెంబర్ 10లో మనకి ఏమి ఇచ్చాడంటే కనుక రెండు లైన్స్, ఆ రెండు లైన్స్ కూడా హైపర్బోలాని మీట్ అవుతున్నాయి అంటున్నాడు. రెండు లైన్స్ హైపర్బోలాని మీట్ అవుతున్నాయంటే కనుక వాడు దాన్ని చెప్పాడన్నమాట. దాని నుంచి మనకు ఇంపార్టెంట్ పాయింట్ మనకి స్ట్రైట్ లైన్స్లోని సర్కిల్స్లోని ఇవన్నిటిలోని వస్తాయన్నమాట. ఒక లైన్ ఒక కర్వ్ కట్ చేసుకుంటే కనుక ఎస్ ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. జస్ట్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే కనుక ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎనీ టూ లైన్స్ ఈజ్ కాల్డ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఓకే, రెండు లైన్స్ని మనం ప్రొడక్ట్ చేసామనుకోండి, కంబైన్ చేసామనుకోండి, అది పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనకి రెండు లైన్స్ హైపర్బోలాని మీట్ అవుతున్నాయి, రెండు లైన్స్ హైపర్బోలాని మీట్ అవుతున్నాయి. మీట్ అయితే కనుక అప్పుడు మనకి ఒక హైపర్బోలా ఫామ్ అవుతుంది. ఆ హైపర్బోలా యొక్క హైపర్బోలా యొక్క ఎసెంట్రిసిటీ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం నెంబర్ 10లో మనకి రెండు లైన్స్ హైపర్బోలాని మీట్ అవుతున్నాయి అన్నాడు. అంటే ఈ రెండు లైన్స్ కూడా హైపర్బోలా మీట్ అవుతున్నాయి కాబట్టి ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ లైన్స్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. అంటే ఈ రెండింటిని యొక్క కంబైన్ చేస్తే కనుక వీ గెట్ ది ఈక్వేషన్, దట్ ఈక్వేషన్ ఈజ్ హైపర్బోలా. అంటే మల్టిప్లయింగ్ 1 and 2 వీ గెట్ ది రిక్వైర్డ్ హైపర్బోలా. హైపర్బోలా వచ్చిందంటే కనుక అందులో ఏ వాల్యూ ఉంటుంది, బి వాల్యూ ఉంటుంది. ఆ ఏ వాల్యూ బి వాల్యూ నుంచి ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా మనకి ఇందులో హైపర్బోలా ఈక్వేషన్ ఇవ్వకుండా రెండు లైన్స్ ఇచ్చాడనమాట. ఆ రెండు లైన్స్ని కూడా మనం కంబైన్ చేస్తే కనుక వీ గెట్ ది హైపర్బోలా. అది ఎలాగంటే కనుక 1 into 2, 1ని 2ని మల్టిప్లై చేస్తాం. సపోజ్ L1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ L2 ఈజ్ ఈక్వల్ టు 0. ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ L1 అండ్ L2 ఈజ్ కాల్డ్ ది పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. దట్ మీన్స్ L1 L2 ఈజ్ ఈక్వల్ టు 0. అదొక పేర్ని రిప్రజెంట్ చేస్తామట. దిస్ పేర్ ఈజ్ కాల్డ్ హైపర్బోలా. ఓకే, సో 1 into 2 ఈజ్ ఈక్వల్ టు 3x minus 4y ఈజ్ ఈక్వల్ టు 12. 3x plus 4y is equal to 12. ఇలా రాసుకోవచ్చు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాను నేను. దట్ ఈక్వల్ టు a minus b into a plus b, a square minus b square, 9x square minus 16y square is equal to 12 into 12, 144. ఈ ట్రైనామిల్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే కనుక వీ గెట్ దాన్ని క్యాన్సిల్ అయిపోయి ఎందుకు a minus b into a plus b, a square minus b square, 9x square minus 16y square is equal to 12 into 12, 144. So dividing on both sides with 144. So 9x square minus 16y square by 144 is equal to 144 by 144. So by separating 9x square by 144 minus 16y square by 144 is equal to 1. 9 ఇందులో 16 times, 16 ఇందులో 9 times. We get x square by 16 minus y square by 9 is equal to 1. This can be written as x square by 4 square minus y square by 3 square is equal to 1. Comparing with the standard form, x square minus y square by x square by a square minus y square b square is equal to 1. Here a square is equal to 4 square, a is equal to 4, b square is equal to 3 square, b is equal to 3. What am find out చేయమంటే ప్రాబ్లంలోని eccentricity. We know that eccentricity E is equal to square root of a square plus b square by a square, that equal to square root of 16 plus 9 by 16, that equal to root 25 by 16, that equal to 5 by 4. So the required eccentricity is 5 by 4. అంటే ప్రాబ్లంలో చూడండి ఎలా ఉందో. డైరెక్ట్గా మనకి హైపర్బోలా ఈక్వేషన్ ఇవ్వకుండా రెండు లైన్స్ విడివిడిగా ఇచ్చాడు. అంటే హైపర్బోలాని ఫ్యాక్టరైజేషన్ చేస్తే కనుక మీకు ఇలా వచ్చింది కదా ఈక్వేషన్, 9x square minus 16y square is equal to 144. డైరెక్ట్గా హైపర్బోలా ఇవ్వకుండా మీకు సెపరేట్గా ఇచ్చాడనమాట, లైన్స్ కింద ఇచ్చాడనమాట. ఆ లైన్స్ కింద ఇచ్చినప్పుడు వాటిని కంబైన్ ఈక్వేషన్ కింద రాసుకుంటే మళ్ళీ మనకి దాన్ని హైపర్బోలా ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. సో మళ్ళీ ఇలా రాసుకుంటే కనుక రెండు లైన్స్ వస్తాయి, రెండు లైన్స్ని మల్టిప్లై చేస్తే కంబైన్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో దిస్ కంబైన్డ్ ఈక్వేషన్ హైపర్బోలా అనమాట. దాన్ని ఒక స్టాండర్డ్ ఫార్మేట్లోకి చేంజ్ చేసుకుంటే కనుక x square by 16 minus y square by 9 is equal to 1. అంటే ఏ వాల్యూ బి వాల్యూ తెలిసిపోయింది. ద ఎసెంట్రిసిటీ ఈ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. సో 5 by 4. సో ద రిక్వైర్డ్ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు 5 by 4. ఇన్ దిస్ క్లాస్ 5 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. ఓకే, అయితే మొత్తం హైపర్బోలా మీద మనం 10 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. అయితే హైపర్బోలా మీద, పెరాబోలా మీద, ఎలిప్స్ మీద మీకు ఒక క్వశ్చన్ బ్యాంక్ ఇస్తాను. ఆ క్వశ్చన్ బ్యాంక్ లాస్ట్లో మీకు డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసిన తర్వాత ఆ క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. అవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామినేషన్ వ్యూలో తయారు చేసినటువంటి క్వశ్చన్స్ అన్నీ మాట అవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక మీకు ఈ పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా అంటే ఎంటైర్ కానిక్ సెక్షన్ పార్ట్ ఏ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ నాలెడ్జ్ మీకు ఉంటుంది అన్నమాట.
ఓకే, సో ఈ రోజు క్లాస్లో మనం ఈ 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఒక క్వశ్చన్ బ్యాంక్ కూడా డిస్ప్లే చేస్తున్నాం. రేపు లాస్ట్ క్లాస్ అనమాట, అంటే కానిక్ సెక్షన్ మీద 20th క్లాస్. ఇది 19th క్లాస్, 20th క్లాస్ లాస్ట్ క్లాస్. ఆ లాస్ట్ క్లాస్లో పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా మీద అప్లికేషన్స్ అనమాట, అంటే రైటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఆ రైటింగ్ ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలి ఏంటి అనేది మనం ఆ క్లాస్లో చూసి అక్కడితో కానిక్ సెక్షన్ పార్ట్ ఏ కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఎంటైర్ కానిక్ సెక్షన్ పార్ట్ ఏ, పార్ట్ బి కింద డివైడ్ అవుద్ది అనమాట. అలాగే పెరాబోలాలో పార్ట్ ఏ, ఎలిప్స్లో పార్ట్ ఏ, హైపర్బోలాలో పార్ట్ ఏ. మనం పార్ట్ ఏ వరకే మనకు చెప్పుకున్నమాట. ఓకే, ఎంటైర్ కానిక్ సెక్షన్ పార్ట్ ఏ కంప్లీట్ అయింది. మళ్ళీ పార్ట్ బి ఉంటుంది అనమాట. ఆ పార్ట్ బి తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకుంటాం అన్నమాట అది. ఓకే, సో ఈ క్వశ్చన్ బ్యాంక్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.